ఓకే గైస్. సో వెరీ గుడ్ ఈవినింగ్. సో ఫైనల్లీ ఎస్టర్డే నేను మీకు అందరికీ కూడా గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. సో అమేజింగ్ విన్ అనే చెప్పాలి. సో లాస్ట్ వీక్ బేస్డ్ ఆన్ సిపిఐ నంబర్స్, పీపీఐ నంబర్స్ నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. లైక్ 31,000 టోటల్ $29,000 యూస్ చేశాను. సో ఆ ట్రేడ్లో, సో పాలీ మార్కెట్లో ట్రేడ్ నేను ఈరోజు లైవ్ స్ట్రీమ్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ పాసిబుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఎందుకు తీసుకున్నాను అండ్ ఆ ట్రేడ్ ఒకానొక పాయింట్లో $15,000 నెగిటివ్లోకి వెళ్ళింది. సో ఎందుకు $15,000 నెగిటివ్లోకి వెళ్ళినా నేను క్లోజ్ చేయలేదు, నా బయాస్ ఏంటి అండ్ ఆ ట్రేడ్లో 29 lakh రిస్క్ చేయడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ లాస్ట్ 2 వీక్స్లో మీరు నా ట్రేడ్ని చూసుంటే మాత్రం ఒక్క విషయం చాలా క్లియర్గా నేర్చుకుంటారు. అదేంటంటే లైక్ మనకి బయాస్ అనేది ఎంత స్పీడ్గా చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ న్యూస్ అండ్ ఎకనామిక్ డేటా బేస్ చేసుకుని, ఎకనామిక్ ఈవెంట్స్ బేస్ చేసుకుని అనేది మనకి చాలా అంటే చాలా క్లియర్గా ఈ ట్రేడ్లో అంటే ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఇప్పుడు లైవ్ స్ట్రీమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి లైవ్ స్ట్రీమ్ చూడండి. సో చాలా డీటెయిల్గా చెప్పాను. ఓకే, సో హియర్ పాలీ మార్కెట్ వెబ్సైట్. సో టోటల్ వచ్చి $31,000. సో హియర్ సో యూ వాన్ 31,000. సో నేను ఇంకా రిడీమ్ చేయలేదు. సో నేను పాలీ మార్కెట్ మీద డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో అంటే పాలీ మార్కెట్ ఎందుకు యూజ్ చేయాలి అండ్ పాలీ మార్కెట్ యూజ్ చేసుకుని మనం సెంటిమెంటల్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేది నేను చాలా అంటే చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాను. సో నైస్ ట్రేడ్. సో కొంచెం ఇబ్బంది పెట్టింది సో లాస్ట్ 4 days, బట్ ఫైనల్గా అంటే మాత్రం ఫెడ్ ఎటువంటి చేంజ్ చేయలేదు. సో నో చేంజ్ అండ్ దట్టు కెవిన్ వార్ష్ గారు కూడా ఎఫ్ఓఎంసీ కాన్ఫరెన్స్లో అంత హాకిష్గా మాట్లాడలేదు. ఎక్కడ కూడా రేట్ హైక్ చేస్తాను అన్నట్టు మాట్లాడలేదు. సో డేటా డిపెండెంట్ వెళ్తాను అన్నట్టే చెప్పారు. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం $31,000 ఉంది. సో నేను ఇది విత్డ్రాల్ చేసేస్తాను. అగైన్ మంచి ఆపర్చునిటీ ఉంటే అగైన్ మళ్ళీ తీసుకుంటాను. అండ్ ఈ పాలీ మార్కెట్ మీద డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ఎలా యూజ్ చేయాలి అండ్ ఇండియాలో ఎందుకు పాలీ మార్కెట్ వర్క్ అవ్వట్లేదు అండ్ ఒకవేళ వర్క్ అయ్యేలా మనం ఏం చేయాలి, సెట్టింగ్స్లో డిఎన్ఎస్ సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, సో అవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్తాను. సో ఈ పాలీ మార్కెట్లో మనకి పైన ఎకానమీ ఉంది చూసారా, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో సెప్టెంబర్ డెసిషన్ చూసారు కదా. సో 25 basis points రేట్ హైక్ చేస్తారని క్రౌడ్ అప్పుడే 56% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నో చేంజ్ 39% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఎంటైర్ సెంటిమెంట్ తెలుస్తుంది. సో ఇక్కడ మనం చేసేది ఏం లేదు కానీ బట్ సెంటిమెంటల్ అనాలిసిస్ బాగా చేసుకోవచ్చు. యా, థ్యాంక్ యూ.